రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో A1 భానుకుమార్ రెడ్డి, A2 చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు 37 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. ఏడాది తర్వాత పోలీసులు ఇవాళ తిరుపతి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. గతేడాది మే 14న పులివర్తి నానిపై దాడికి పాల్పడ్డారు. తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లగా నానిపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్గీయులు కర్రలు రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నానితో సహా ఆయన భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. ఆయన కారు ధ్వంసమైంది. ఎమ్మెల్యే పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో A1 భానుకుమార్ రెడ్డి, A2 చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు 37 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. ఏడాది తర్వాత పోలీసులు ఇవాళ తిరుపతి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. గతేడాది మే 14న పులివర్తి నానిపై దాడికి పాల్పడ్డారు. తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లగా నానిపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్గీయులు కర్రలు రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నానితో సహా ఆయన భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. ఆయన కారు ధ్వంసమైంది.